ఆర్మూర్ సెగ్మెంట్ జిల్లా రాష్ట్ర రాజకీయాలలో తిరుగులేని నేతలుగా ఎదిగిన ప్రజా ప్రతినిధులున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఉంటే ఆర్మూర్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉండడం ఈ నియోజకవర్గ ప్రత్యేకత. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ సభాపతి కేఆర్ సురేష్ రెడ్డి ఈ సెగ్మెంట్ నుంచి ఓడిపోవడం సంచలనం. టీడీపీ అభ్యర్థి అన్నపూర్ణమ్మ విజయం సాధించారు. 1952 నుంచి 13 సార్లు జరిగిన ఎన్నికల్లో 8 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. టీడీపీ 3 సార్లు గెలిచింది. 1952లో సోషలిస్టు అభ్యర్థి ఆర్గుల్ రాజారాం గెలిచారు. 1957లో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య ఇక్కడి నుంచే గెలిచారు. 1962, 1967, 1972లో కాంగ్రెస్ అభ్యర్థి రంగారెడ్డి వరుసగా హ్యాట్రిక్ సాధించారు. 1978, 83, 89, 2004లో కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ రెడ్డి 4 సార్లు గెలిచారు. సంతోష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వైఎస్ ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించారు. 1994 నుంచి టీడీపీకి ఫేవర్గా మారింది ఆర్మూర్. 1999లో కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలిచారు. 2009 ఎన్నికల్లో అన్నపూర్ణ మహిపాల్ రెడ్డి 2 సార్లు గెలిచారు. ఆర్మూర్ నియోజకవర్గంలో నందిపేట, ఆర్మూర్, మాక్లూర్ 3 మండలాలున్నాయి. మొత్తం 70 గ్రామాలు, ఓ మున్సిపాలిటీ ఉంది. సెగ్మెంట్లో 1,78,783 మంది ఓటర్లున్నారు. 84,382 మంది పురుష ఓటర్లు, 94,401 మంది మహిళా ఓటర్లున్నారు. ఈ సెగ్మెంట్లో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఏలేటి అన్నపూర్ణ మహిపాల్ రెడ్డి కొనసాగుతున్నారు. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక వరుసగా 1994, 99లో 2 సార్లు టీడీపీ అధికారంలో ఉంటే ఇక్కడ ఈమె ఓటమి పాలయ్యారు. తర్వాత 2009లో టీఆర్ఎస్ తో పొత్తులో భాగంగా అన్నపూర్ణకు అవకాశం వచ్చింది. అయితే డీలిమిటేషన్ లో బాల్కొండ నుంచి ఎన్నికైన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిపై ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అన్నపూర్ణమ్మ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీకి భిన్నంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గెలుస్తుండటంతో 20 ఏళ్లుగా ఈ సెగ్మెంట్ అభివృద్ధికి దూరమైంది. గెలిచినప్పటి నుంచి ఎప్పుడు ఊహించని పరిణామాలు ఈసారి ఈ 5 సంవత్సరాలు మనం చూసినాం. సమైక్య ముఖ్యమంత్రులందరూ కూడా తెలంగాణలో గెలిచినటువంటి శాసనసభలకు సరైన సహకారం ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి కొంత కుంటుపడ్డది. చాలా ప్రయత్నం చేసినాం, ఎన్నో విధాలా మాట్లాడినప్పటికీ అనుకున్నంత స్థాయిలో మాత్రం అభివృద్ధి జరగలేదన్నది అందరికీ తెలుసు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ అభ్యర్థిగా 1985లో మహిపాల్ రెడ్డి గెలిచారు. అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేశారు. అదే టైంలో ఆర్మూర్ పైన దృష్టి పెట్టారు. దాంతో ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లలో మంచి పట్టు సాధించారు మహిపాల్ రెడ్డి. ఆయన హఠాన్ మరణంతో అన్నపూర్ణ రాజకీయాల్లోకొచ్చారు. 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న అన్నపూర్ణ ఆర్మూర్ సెగ్మెంట్లో విద్య, వైద్య సదుపాయాలు, రవాణా సౌకర్యాలు బాగున్నా వాటి పనితీరులో మార్పు తేలేకపోయారన్న విమర్శ ఉంది. నియోజకవర్గం పక్కనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఉన్నా తాగునీటి సౌకర్యం కల్పించలేకపోయారన్నది ఆమెపై ఉన్న ప్రధాన విమర్శ. నిజామాబాద్ జిల్లాలో సగముకు జిల్లా పైగా సాగునీరు లేదు, మరియు సరైన ఉపాధి లేదు. దాని కారణంగా లక్షలాది మంది రోజు గల్ఫ్ బాట పట్టి గల్ఫ్ దేశాలకు వలసబోతున్నారు. ఉద్యమాల్లో టీడీపీ అధినేత ప్రవర్తించిన తీరు అన్నపూర్ణను బాధపెట్టినా పార్టీని వీడలేదు. తెలంగాణకు తెలుగుదేశం మద్దతుంటుందని గ్రామాల్లో పాదయాత్రలు చేయడం ఆమెకు కలిసొచ్చే అంశం. అయితే కొడుకు కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న అన్నపూర్ణ ఈసారి పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు సమాచారం. అయితే టీడీపీ అభ్యర్థిగా ఉస్మానియా విద్యార్థి నాయకుడు రాజారాం యాదవ్ ను తెరపైకి తెస్తున్నారని సమాచారం. ఎన్నికల్లో అన్నపూర్ణమ్మ గారు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలిచి కూడా మరి ఆర్మూర్ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు, ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. మరి ఆమె ఆర్మూర్ ప్రాంతాన్ని దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టారు. అదే మా ప్రియతమ నాయకులు సురేష్ రెడ్డి గారు గెలిచి ఉంటే ఈ 20-30 సంవత్సరాలు ముందుకు వెళ్లే అవకాశం ఉండే. టీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డిని ఆర్మూర్ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు. చాలా కాలం క్రితమే అభ్యర్థిత్వం ఖరారవడంతో జీవన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామ స్థాయిలో పట్టు పెంచుకుంటున్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైనటువంటి ఒకే కుటుంబ పాలనలో అన్నపూర్ణమ్మ గారు, సురేష్ రెడ్డి గారి కుటుంబ పాలన దాదాపు 30 సంవత్సరాల నుంచి పరిపాలించబడుతుంది.
రైతు లేనిదే రాజ్యం లేదంటారు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కేవలం ఎన్నికల సమయంలో. ఎన్నికలు రాగానే ఇదే మాట చెప్తారు, మళ్ళా 4.5 సంవత్సరాలు రైతుల పక్షాన నిలబడరు, రైతులను కన్నెరా చేసిర్రు. కాంగ్రెస్ నుంచి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. గెలుపుపై ఆయన కూడా ధీమాగా ఉన్నారు. ఆర్మూర్ పట్టణానికి అభివృద్ధి పొందటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆర్మూర్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ గారు అనేకమైన వాగ్దానాలు చేశారు, కానీ దాంట్లో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేకపోయారు. వాళ్ళు కేవలం రాజకీయంతో, తాత్కాలిక రాజకీయ లబ్ధి కొరకు ప్రజల్ని రెచ్చగొట్టడం తప్ప శాశ్వత కార్యక్రమాలు ఈ ప్రాంత అభివృద్ధికు ఒక్క కార్యక్రమం కూడా జరగలేదనే బాధ ఈరోజు నాకుంది, నాకంటెక్క ప్రజలకుంది. ప్రతిసారి విలక్షణ తీర్పునిచ్చే ఆర్మూర్ ఈసారి ఎవరికి పట్టం కడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.